ఇవాళ సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస పరీక్ష జరగనుంది. వైసీపీ నుంచి ఎన్నికైన చైర్పర్సన్ ను తొలగించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అవిశ్వాసం కోరుతూ 26 మంది కౌన్సిలర్ల సంతకాలతో కలెక్టర్ కు లేఖ రాసింది. నేటి అవిశ్వాస సమావేశానికి ప్రత్యేక అధికారిగా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు నియామకమయ్యారు. ఈ రోజు గౌరవ సభ్యులు లేక గౌరవేత వైసీపీ నేతలతో చైర్పర్సన్ అరుణకు ఇటీవల సఖ్యత కుదరడం లేదు. 31 మంది కౌన్సిలర్లకు వైసీపీ నుంచి 26 మంది నుంచి సంతకాలు సేకరణ చేశారు. పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దవలూరి తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల అరుణ ఆరోపించారు. వైసీపీ ఇన్ఛార్జ్ దవలూరి కౌన్సిలర్లను ఇంట్లో కూర్చోబెట్టుకుని అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రోటోకాల్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే టీడీపీ ముద్ర వేస్తున్నారని అరుణ తన ఆవేదన తెలిపారు. ఈ రోజు సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస పరీక్ష జరగనుంది. మరి ఈ అవిశ్వాస పరీక్షలో ఎవరు నెగ్గుతారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, శంకరి, కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం జరగనుంది. దాదాపు మొత్తం 21 మంది వైసీపీ కౌన్సిలర్లందరూ కూడా చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతూ జిల్లా కలెక్టర్ కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంబంధించి అవిశ్వాస తీర్మానం చేపట్టున్నారు. అయితే దీనికి నిజంగా ఏదైతే చైర్పర్సన్ అరుణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరు ప్రభుత్వం నుంచి విడుదల అడ్డుకుంటున్నారు, తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరి కాసేపట్లో ఇప్పుడే తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరి కాసేపట్లో చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైసీపీకి తిరిగి చైర్పర్సన్ అరుణ షాక్ ఇచ్చారు. సమావేశానికి మరి కాసేపట్లో ప్రారంభం అవుతుందన్నగా స్వచ్ఛందంగా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా వైసీపీ నేతలు తీరుకు నిరసనగా ఏదైతే తను కూర్చున్న చైర్పర్సన్ కుర్చీకి పూలదండలు కూడా వేసి నివాళులు అర్పించినట్టు కూడా ఓ రకమైన తన అసహనం కూడా వ్యక్తం చేశారు. వైసీపీకి సంబంధించి కొంతమంది వైసీపీ కౌన్సిలర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా సరే తానుకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని, ఏదైతే చైర్పర్సన్ కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా తాను అడుగడం అవమానిస్తున్నారని, తిరిగి వాళ్లే తనకు మద్దతు ప్రయత్నిస్తారు కూడా తీవ్రస్థాయి వైసీపీ దౌలూరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తాను ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం అనేక పనులు చేపడుతుందని ఆ కార్యక్రమానికి చైర్పర్సన్ హోదాలో హాజరవుతుంటే తెలుగుదేశం పార్టీ అనుకూలంగా తాను ఉన్నానని లేనిపోయిన నిందలు వేస్తున్నా కూడా తీవ్రస్థాయిలో వైసీపీ తీరుని తప్పుపెట్టారు. ప్రస్తుతం వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే రాజీనామా చేసి తనే జలకిచ్చిన పరిస్థితి నెలకొంది. శంకరి.